ఒక చిన్న పట్టణంలో ప్రొఫెసర్ ఉయేనో తన పెంపుడు కుక్క హాచికోతో కలిసి ఉంటాడు. ప్రతిరోజూ ఉదయం హాచికో యజమానిని రైల్వే స్టేషన్కి తీసుకెళ్తుంది. సాయంత్రం తిరిగి రావడానికి ఎదురుచూస్తుంది. ఒకరోజు ఆఫీస్లోని ప్రొఫెసర్ అకస్మాత్తుగా మరణిస్తాడు. కాని హాచికోకు అది తెలియదు. ఆ రోజునుంచి రోజూ స్టేషన్కి వచ్చి ఎదురుచూస్తుంది. వర్షం, చలి, ఎండ ఏదైనా సరే హాచికో ఎదురుచూపు ఆగలేదు. ప్రజలు హాచికో నమ్మకాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ కుక్కకు ఆహారం, ప్రేమ ఇస్తారు. ప్రజలు హాచికో నమ్మకాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ కుక్కకు ఆహారం, ప్రేమ ఇస్తారు. 9 సంవత్సరాల తర్వాత హాచికో అక్కడే నిద్రలోనే కన్నుమూస్తుంది. ఈరోజుకి హాచికో పేరు నమ్మకానికి గుర్తుగా నిలిచింది. హాచికో మరణించిన తరువాత కూడా ఆ కుక్క చూపిన నమ్మకం ప్రజల హృదయాలను కదిలించింది. రోజూ రైల్వే స్టేషన్లో యజమాని కోసం ఎండా, వర్షం, చలిని లెక్క చేయకుండా సంవత్సరాల తరబడి ఎదురుచూసిన హాచికోను ప్రజలు మరచిపోలేకపోయారు. ఇలాంటి నమ్మకం మనుషుల్లో కూడా అరుదు అని అందరూ మాట్లాడుకున్నారు. అందుకే ప్రజలు కలిసి హాచికో జ్ఞాపకంగా రైల్వే స్టేషన్ ముందు ఒక విగ్రహాన్ని నిర్మించారు. ఆ విగ్రహం చూస్తే హాచికో ఇంకా అక్కడే యజమానికోసం ఎదురుచూస్తున్నట్టే అనిపిస్తుంది. ఈరోజుకి ఆ విగ్రహం ప్రపంచానికి ఒక సందేశమిస్తోంది. నిజమైన ప్రేమ, నమ్మకం ఎప్పటికీ చచ్చిపోదు. వీడియో నచ్చితే లైక్, థమ్స్ అప్. మీ పిల్లలతో షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మా కథలు మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయండి. అప్పుడు మాత్రమే మా ప్రతి కొత్త కథ మీ దగ్గరికే చేరుతుంది.